ద్వారక తిరుమల మండలం లైన్ గోపాలపురం గ్రామంలో లారీ ఓనర్స్ ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న కోకోకోలా కంపెనీలో తమ లారీలను కంపెనీలో పెట్టుకోవాలని కొందరు లారీ ఓనర్స్ శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ యూనియన్ని కలవగా వారు 5 లక్షల నుంచి 3 లక్షల వరకు లంచం డిమాండ్ చేశారని, బయటవారికైతే 5 లక్షలు గ్రామస్తులు కాబట్టి మీరు 3 లక్షలు ఇవ్వండి అని, 3 లక్షలు ఇస్తేనే గాని లారీలను పంపమని లారీ అసోసియేషన్ యూనియన్ చెప్పడంతో ఆందోళన చేపట్టిన లారీ ఓనర్స్ అయితే డిమాండ్ చేసిన డబ్బు కట్టే పరిస్థితి ఏమాత్రం లేదని, మా లారీలను కోకోకోలా కంపెనీలో తక్షణమే పెట్టుకోవాలని, లారీలను కొనే వరకు ఒక మాట కొన్నక ఒక మాట లారీ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారని, లేని పక్షంలో ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని గ్రామానికి చెందిన లారీ ఓనర్ దంపబోయిన శ్రీహరి స్పష్టం చేశారు. మాది నా పేరు దంపనబోయిన శ్రీహరి. మాది ద్వారకా తిరుమల మండలం నారాయణపురం పంచాయతీ లైన్ గోపాలపురం అండి. మా గ్రామ పంచాయతీ పరిధిలో కోకోకోలా కంపెనీ ఒకటి పెట్టారని గత 8 సంవత్సరాల క్రితం. ఆ కోకోకోలా కంపెనీలో ట్రాన్స్పోర్ట్ నిమిత్తం లారీలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇక్కడ బతుకు తెరువు కోసం కొంతమంది ఓనర్లు వర్కర్లు లారీలు కొనుక్కొని తిప్పుకుంటున్న టైంలో ఇలా కొంతకాలం బాగానే నడిచింది. మేము కూడా బతుకు తెరువు కోసం లారీ కొనుక్కొని ఫ్యాక్టరీలో పెట్టుకుందామన్న ఉద్దేశంతో యూనియన్ వారిని సంప్రదించగా శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్స్ అసోసియేషన్ అని ఒక యూనియన్ ఉందండి. వాళ్ళ ద్వారానే లారీలు తీసుకుంటారు కోకోకోలా కంపెనీ వాళ్ళు. వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఓనర్లందరినీ మీటింగ్ పెట్టి వీళ్ళు కొత్తగా లారీలు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఏం చేద్దామని అడిగితే వాళ్ళందరూ కూడా సరే కొనుక్కోమనండి, స్థానికులు కదా వాళ్ళు మనతో పాటు ఉంటారని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీర్మానం కూడా రాశారు. వాళ్ళందరూ ఒప్పుకున్నట్టుగా మేము ఆ తీర్మానం తీసుకున్న తర్వాత లారీలు కొనుగోలు చేసుకున్నామండి. కొనుగోలు చేసుకుని కంపెనీలోకి వెళ్ళడం కోసం మా లిస్టు కంపెనీలోకి పంపించమని ప్రెసిడెంట్ గారిని అడగగా ఆయన లిస్టు ప్రిపేర్ చేసి ఆయన సంతకం పెట్టి పంపించారు. తీర్మానం కాపీ కూడా ఇచ్చారు. తర్వాత కొంతమంది ఇందులో దుర్బుద్ధితోటి మా లారీలను వెళ్ళనివ్వకుండా లంచం ఇస్తేనే 5 లక్షల రూపాయలు లంచం ఇస్తేనే మీ లారీలు వెళ్తాయి, మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని మమ్మల్ని గత 2 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక యూనియన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి రోజు పొద్దున సాయంత్రం వెళ్తుంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేసి ఇవాళ వెళ్తాయి రేపు వెళ్తాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ కంపెనీలోకి వెళ్ళే పరిస్థితి అయితే మాకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కల్పించట్లేదు. ఫైనల్గా ఈ గత 4 రోజుల నుంచి ఏమన్నారంటే మీరు లోకల్ వాళ్ళు కాబట్టి ఇక 3 లక్షలు కట్టండి మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పి తేలిన తర్వాత మేము ఒక డబ్బులు కట్టే పరిస్థితిలో లేము. లారీలు కొనుక్కొని రోడ్డు పక్కన పెట్టుకుని అట్లా వాయిదాలు కూడా కట్టలేక ఇబ్బందులుగా ఉన్నాం. పిల్లల్ని తిండి పెట్టలేని పరిస్థితిలో బాగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాం. మీరు కావాలంటే చూసుకోవచ్చు కూడా మా ఇళ్ళకి వచ్చి. రెండోది, ఎంత జరుగుతున్నా ప్రెసిడెంట్ గారు దగ్గరికి తిరుగుతున్నామే తప్ప మాకు ఎవరో పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదు. కాబట్టి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంటే నిన్న ఇంకా నా శక్తి సరిపోవట్లేదు, ఎవరో ఆపుతున్నారు బళ్ళు, మీరు డబ్బులు ఇస్తేనే వెళ్తాయి అన్నట్టుగా అంటున్నారు, అదేంటో చూసుకోండి మీరు అని చెప్పడంతో మాకేం చేయాలో దిక్కుచోసిన పరిస్థితిలో మా బతుకు తెరువు నిమిత్తం కొనుక్కున్న లారీలని కంపెనీలోకి పంపించడానికి ఎవరైనా పెద్దలు సహకరిస్తారని, ఈ లంచగొండితనం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నా పేరు దంపరమైన మహాలక్ష్మి అండి. గత 4 రోజులుగా మమ్మల్ని లారీలు కొనుక్కోమని పర్మిషన్ ఇచ్చి లారీలు కొనుక్కున్న తర్వాత మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని లంచం ఇవ్వమని అడుగుతున్నారండి. మాకు ఏమీ లేదండి లంచాలు ఇవ్వడానికి. దయచేసి మాకు లంచాలు లేకుండా మా లారీలు కంపెనీలోకి వెళ్ళేటట్టు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి అందరినీ.